to invite our Jabardast judges. Please put your hands together for the evergreen, lovely Roja Garu. కళ్ళలో నా మైకం చిన్నారి కళ్ళలో నా వయ్యారి మైకం మెరిసే మెరిసేటి లోకం ముడిపడిపోంది మైకం తేనె కల్లా హొయలన్నీ ఓర చూపే చూసెనులే ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్ల నీ వల్లేనా అరే 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 గుండె జారి కళ్ళంతయ్యిందే నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యిందే అరే 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 Let's now welcome Navula Navabu Nagababu Garu. ఎపిసోడ్లు కంప్లీట్ అవుతున్న సందర్భంగా రచ్చరవికి సన్మానం చేయనున్న ఎర్రగడ్డ హాస్పిటల్ యాజమాన్యం తనని పిలవలేదని అలిగిన ఆర్పి. ఆది గారు ఏం చేస్తున్నారా? ఆఫ్రికా కోతుల మీద రీసెర్చ్ చేస్తున్నారా? నువ్వు అక్కడ వస్తే కంప్లీట్ అయిపోద్ది. పాపం తెచ్చుకుంటారు ఎందుకంటే ఓ కారు కడుగుతున్నారా? అదే లేదు, నీళ్లు పోస్తున్నా పెరిగి పెద్దదై బస్సు అంత అవ్వాలని. ఈ 4 రోజులు క్యాంప్ వెళ్తే పిల్లలు ఎలా పుడతారండి? ఒక రోజు నాగబాబు గారు జడ్జి గారు అప్పుడు ఎవరు వచ్చారు? అల్లరి నరేష్ గారు వచ్చారు. ఒక రోజు రోజా గారు జడ్జి గారు అప్పుడు ఎవరు వచ్చారు? లక్ష్మీ ప్రసన్న గారు వచ్చారు. అన్నిటికీ మనం ఉండాల్సిన అవసరం లేదు, ఎవరొకరు వచ్చిపోతుంటారు. బురదలో పూసిన కలువ పువ్వు బావా నా చెల్లి. ఈ అబ్బా బురదలో పూసిన పంది లెక్కున్నది. మా చెల్లెను తెల్లగా చేస్తాం బావా. దేశంలో ఉన్న నల్ల డబ్బైనా తెల్లగా అవుతుంది కానీ ఇది మాత్రం తెల్లగా కాదురా. రోజు పొద్దున్న లేవగానే మీరు ఏం ఏడుస్తారండి? పొద్దున్నేట అంచు చుట్ట ఆ అంటే ఏమిటి? ఆజియా ఈ అంటే ఏమిటి? ఈ అంచుయా ఈ అంటే ఏమిటి? ఈ అంచుయా. రచ్చ తన పిచ్చంతా కూడగొట్టుకుని మనందరినీ పిచ్చ పిచ్చగా నవ్విస్తానంటూ రెచ్చిపోయి వస్తున్నాడు. లెట్స్ వెల్కమ్ రచ్ రవి along with his team. పెళ్లి కణవచ్చేసిందే బాల, పల్లకిని తెచ్చేసిందే బాల, హడావిడిగా రెడీ అవుదాం చలో లైలా. నమస్తే సార్, మీ కాలనీ కొత్త ఇంట్లో ఉండేటన్ని రాముణ్ణి. అందంగా ఉంటా కాబట్టి అందాల రాముడు అంటారు నన్ను. నిజంగా అందాల రాముడే అంటారు నన్ను. అరే దగ్గర చేసుకొని మంచి లేరా మేడంకి. మేడం నాకు అందం అంటే ఎంత ఇష్టం అంటే, అరే నేను ఎగ్జామ్ రాసేటప్పుడు మేడం అందంగా లేదని చెప్పి వాపస్ ఇచ్చిన పేపర్ ని. ఎవరు? ఇన్విజిలేటరా? ఇన్సులేటర్ కి. మా నాన్న కాలేజీలో చేంజ్ చేసిన కలెక్టర్ కావాలని. అందంగా లేరు అమ్మాయిలు అని చెప్పి కాలేజ్ బోర్డు బంద్ చేసిన. అరే నేను అప్పటి నుంచి మిమ్మల్ని చూసే మాట్లాడతాను, ఇటు ఎందుకు చూస్తలేను? నేను అందగలేను. అందుకే అటు చూసి మాట్లాడతలేను. ఇప్పుడు ఒక్కటి మారువల్లి సూపర్ సెట్ తెచ్చు. నన్ను మారుస్తావా? అరే 100% మారుతా. అందంగా లేవు నువ్వు. నేను పెళ్లి చేస్తా. మన ఇద్దరమా? ఇప్పుడు కుదరదు. నేను పెళ్లి చేస్తా అంటున్నా. దరిద్రుడా, పెళ్లి చేసుకుంటా అనలేదు. చేసుకుంటా అన్నా. ఇవో నా తోటి పెళ్లి కొడుకు. అందంగా లేవు మేమిద్దరం. వాడే చాలా అందంగా ఉన్నాడు. కింద పోయి ఆడుకో పో. పంతులు ఎక్కడున్నాడో? పెళ్లికి టైం అయిపోయింది. వస్తున్నా. అందంగా పెళ్లి చేయి తప్పకుండా. పంతులు ఇక్కడ కూర్చున్నాక ప్రోగ్రామ్ మొత్తం క్యాన్సిల్ అవుతా కాబట్టి ఒక్కసారి ఇటు వేస్తా. సరే నాయన త్వరగా వెళ్ళిరా. త్వరగా పోయే ఇక్కడ కూర్చోనా మరి. పెళ్లి కూతుర్ని ప్రవేశపెట్టండి. కోరిన పెళ్లి రామయ్య పెళ్లి, వధువు ఎవరో కాదు సీతమ్మ తల్లి. అసలు అప్పి ఎంట్రీలు ఉన్నాయి ఒక్కొక్కటి, నా వల్ల
రావట్లేదు. ఆ నెట్ లోపల నుంచి నవ్వు చూడు. వదినా ఆ? ఒక మాట అడుగుతాను చెప్పండి. చెప్పమ్మా. నా అందాన్ని మెచ్చి మా అన్నయ్యలు మంచి మగుడిని తీసుకొస్తారంటావా? నీకు తగ్గ మొగుడు. వాడికి అందం అంటే చాలా పిచ్చి. నువ్వే కరెక్ట్. చాలా సంతోషం వదినా. నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. ఎందుకు? నువ్వెవరికి ఇవ్వవు 7 వారాల నగలు నా మీద అభిమానంతో ప్రేమతో ఇచ్చావు. థ్యాంక్ యూ ఎవర్ ఫర్ ఎవర్. అన్నయ్యలు, నన్ను చేసుకోబోయే మగుడు మా పెద్ద బావు గారంత అందంగా ఉంటాడా? నీకు తగ్గట్టు ఉంటారులే అమ్మా, అంత అందం కాకపోయినా. నేను ముందే చెప్పాను కదా, నా మగుడిని చూసి మన పెద్ద బావ కుళ్ళుకోవాలని చెప్పాను కదా. ఏదో మా స్థాయిలో మేము చేస్తున్నాం తల్లి, ఒప్పుకోమ్మా. కానీ నువ్వు నాకు మాట ఇవ్వాలి. నీ అందాన్ని చూసి తట్టుకోలేడు. పెళ్లి తతంత్రం జరిగేంత వరకు నువ్వు భావన చూడకూడదని మాకు ఒట్టేయ్. ఒట్టేయమ్మా. ఆసాన్న వదనం ఛాయ్ సభ విఘ్నం ఛాయ్. పెళ్లి కొడుకుని ప్రవేశపెట్టండి. వస్తానా అందంగా ఉన్నదా? అరే చూడరా రే ఎంత అందంగా చూస్తుందో. మా వంశ ఆచార ప్రకారం పెళ్లి కూతుర్ని పెళ్లికి ముందు చూస్తే కళ్ళు పోతాయి బావా. నీయా నాయా? నీయే. అయితే నేను చూడ. నన్ను చూడొద్దన్నా కానీ దాన్ని చూడనియచ్చుగా. ఏయ్ అబ్బా అబ్బా ఒళ్ళంతా పులికింత. చూడాలని ఉంది. ఆ టైం ఇంకా రావాలి. ఘట్టం ముహూర్తం రాదాకా వెయిట్ చేయి. ఘట్టం అంటే? ఘట్టం అంటే ముందు ఎపిసోడ్ లో చెప్పాను కదా. పంతులు గారు మిగతాది కానివ్వండి, టైం అయిపోతుంది. నాయన తాలిబొట్టు తీసుకో. భజంత్రులు అయిపోయింది. నా పెళ్ళి అయిపోయింది. ఎవరు కూడా నిన్ను కాపాడలేరు. అయ్యో, నా జీవితాన్ని మా అన్నయ్య మట్టలో గడిపారు. చిన్న పూల చూసి మోసం చేసిలే. అది పెళ్లి చేయడానికి బురదలో పూసిన కలువ పువ్వు బావా నా చెల్లి. నీ అబ్బా బురదలో పోరిన పంది లెక్కున్నది అది. నీకు దండం పెడతా బావా, మా చెల్లె మల్లె పువ్వు బావా. రే అది మల్లె పువ్వు అనడానికి మీరు పెద్ద ఎర్రి పువ్వురా. నేను ఇంకో పెద్ద కొండ ఎర్రి పువ్వురా. దాన్ని ఒకసారి ఫోటో తీద్దాం. దున్నపోతులు ఒకసారి ఫోటో తీద్దాం. 2 ఫోటోలు నీ ముందర పెడతా, గుర్తుపడతావు ఏదేదో. అన్నయ్యలు, మీరు నన్ను మోసం చేశారు. 6 అడుగుల బుల్లెట్ తో పెళ్లి చేస్తానని చెప్పి అరిగిపోయిన తుపాకీ ఇచ్చి పెళ్లి చేశారు. నాకు ఇది నచ్చలే. నాకు ఇది గలీజున్నది. నాకు అది నచ్చలే. నాకు ఆ ఎరచిరది దాన్ని ఇచ్చి చేయాలి. నీకు దండం పెడతాను బావా, మా చెల్లెను తెల్లగా చేస్తాం బావా. దేశంలో ఉన్న నల్ల డబ్బైనా తెల్లగా అవుతుంది కానీ ఇది మాత్రం తెల్లగా కాదురా. అంత మాట అనకు బావా, ఆ సందమామలైన మచ్చ ఉంటదేమో గానీ మా చెల్లెల మొహంలో మచ్చ ఉండదు బావా. ఉండదురా. వైట్ పేజ్ మీద సుక్క పెడితే మచ్చ అని చెప్పొచ్చు. బ్లాక్ బోర్డ్ మీద ఏ మచ్చ పెడతావురా? నాకు ఇదంతా తూచు. నాకు పెళ్ళద్దు. నాకు ఎర్ర చిరదాన్ని ఇచ్చి చేయాలి. ఇది నా పిల్లం బావా. మరి ఆ బ్లూ చిర ఇచ్చి చేయాలి. ఇది నా పిల్లం. నీ అబ్బా మూడు బర్రెలు లెక్కున్న మీరే అట్లాంటి దాన్ని ఇట్లాంటి దాన్ని చేసుకుంటే నాకు మాత్రం ఇది కాపలు కడతారా? న్యాయమారా? నీకు దండం పెడతాను బావా, నా చెల్లిని పెళ్లి చేసుకో బావా. అన్నయ్యలు, మీకు నమస్కారం పెడతాను. నా పెళ్లి గురించి మీరు ఇలా కాళ్ళు పట్టుకోకండి. ఏమండి, ఎందుకు నేను ఇష్టం లేదో చెప్పండి. నాకు నువ్వు నచ్చలే. నేను అందంగా ఉన్నాను కదా. నాకు నచ్చలే. ఏ మన ఇద్దరు జోడీ కాదు. ఏ ఏ
మీరు బయటకు కనబడే పై మెరుగులు ఉండకూడదండి. లోపల ఉన్న అంతర్ సౌందర్యాన్ని చూడండి. నేను చాలా అందంగా ఉంటాను. నీ అంతర్ సౌందర్యం నీ దగ్గరే పెట్టుకో. నాకు బయటికి అందంగా ఉన్నదాన్ని ఇచ్చి చెయ్యి. నాకు కుదరది. ప్రారంభోకి వెదవా. ఒరే మా బావ హైట్ లో సగానికి ఉంటావరా? మా అన్నయ్యలు ఎంతో ప్రేమగా లవ్లీగా పెంచి బుజ్జిగా పెంచారు కాబట్టి మా వదిలిచ్చిన 7 వారాలు నగలు పెట్టారా. ఒక్క నిమిషమే. ఒక్కసారి నీ బట్టను చూపెట్టు. ఒకటి జారిపోయింది. 7 వారాల నగలన్నా సార్ నడుము మీద ఉంటుంది కదా, పొట్ట మీద పెట్టుకున్నది ఇది. సరే ఎక్కడ పెట్టుకుంటే నీకెందుకురా? నన్ను పెళ్లి చేసుకున్నావు కాబట్టి కాపురం చేస్తావా చెయ్యవా? నేను చేయను. నీది ఇది తూచి తూచి పెళ్ళి నేను పోతానా? ఒరే చంపేయాలి. అన్నయ్యలు పాపం ఉంటది. వస్తే గట్టానికి తీసుకెళ్ళండి. బావా గట్టానికి వెళ్తున్నాను. నన్ను All the best. థ్యాంక్ యూ. ఎరగొట్టేసుకో. నాకు బాబు పుడితే నీ పేరే పెట్టుకుంటా. పాప పుడితే మా వదిన పేరే పెడతాను. వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఏమండి చూపించడానికి గట్టం టైం అయిపోతుంది. గట్టం టైం గట్టం. రా గట్టానికి టైం అయిపోతుంది. గట్టానికి టైం అయిపోయింది. చచ్చిపోయాడు రవిగాడు. చచ్చిపోయాడు. చనిపోవడం ఉండదు బావా. మళ్ళీ 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 పుడతారు. గట్టం అంటే అది. ఐ నెవర్ ఫర్గెటెడ్ దిస్ మెమరబుల్ మూమెంట్. రోజా గారి ఆశీర్వాదంతో జరిగిన ఈ పెళ్లి ఎలా అయినా వాళ్ళు వదిలే గట్ట సార్ ఆశీర్వాదం. అందరు పిల్లలకి వంకలు పడతారు, తీరా వాళ్ళకి వస్తుంది ఒక పిల్లం. నీకు తిక్క కుదిరింది ఇప్పుడు. అసలు ఆ ముసుగు తీయగానే కళ్ళు భలే ఉంది. నాగం గారు కాదు అప్పారావు, నిజంగా నాకు నీ పెర్ఫార్మెన్స్ చూస్తుంటే ఐ హావ్ టు అప్రిషియేట్ యూ. అంటే ఒక మనిషికి ఇన్హిబిషన్స్ లేకుండా ఏ క్యారెక్టర్ ఇచ్చినా దానిలో 100% చేయటం. ఒక స్టైల్ ఆఫ్ దీంట్లో అప్పారావు, ఒక స్టైల్ ఆఫ్ దీంట్లో వాడు మన గెటప్ సీన్ 100% ఇస్తారు. దట్ ఈస్ ఎన్ యాక్టర్స్ క్వాలిఫికేషన్. ఆ గంప మీద ఆ పల్చటి పరదా కలిపి లోపల ఒక గుండెలు చల్లుమన్నాయి. బ్రహ్మాండంగా ఉంది స్కిట్. వెరీ గుడ్. మనందరి ఆల్ టైమ్ ఫేవరెట్ ఖుషి సినిమా స్పూఫ్ తో మనందరినీ ఖుషి చేయడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ సునామి సుధాకర్ టీమ్. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు, ఎక్కడో కలుసుకున్నట్టు, మనిద్దరం ఎక్కడో మాట్లాడుకున్నట్టు అనిపిస్తుంది. నాకు కూడా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు, మనం ఇదివరకే కలిసినట్టు, ఎక్కడో ఏదో కొడుతుంది. ఎక్కడ కలిసి ఉంటాం? ఇంతకీ మీరు ఏ కాలేజ్ చదువుతున్నారు? లయోలా కాలేజ్. నేను కూడా సేమ్ కాలేజ్. అవునా? ఏ ఫస్ట్ ఇయర్. మీరు? నేను కూడా ఫస్ట్ ఇయర్. అవునా? పద్ధతి కాలేజీకి వెళ్తాం. అరే మామా, నా లవర్ ఈ కాలేజీలోనే చదువుతుందిరా. నా లవర్ ఫ్రెండ్ తనేరా. ఎలాగైనా ఇచ్చేసి నా ప్రేమను నువ్వే గెలిపివ్వాలరా. తప్పకుండా. అసలు ప్రేమికుల్ని కలపడంలో, త్యాగం చేయడంలో నన్ను మించిన వాడు లేడని చాలా మంది మెచ్చుకుంటారు. నువ్వు వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ. మీరు? అదే ఆ రోజు ఒక దీపం వారిపోతూ ఉంటే దాన్ని మన ఇద్దరం వెళ్ళి ఒడిసి పట్టుకున్నా, గుర్తుందా? ఓ గుర్తుకొచ్చారు. సిద్ధు ఎలా ఉన్నారు? బాగున్నా. బైదివే ఇది ఇవ్వడానికి వచ్చా.
మొన్న కలిసాం కదా, ఇప్పుడు లవ్ లెటర్ ఇస్తున్నావు కదా, సిగ్గు లేదు, బుద్ధి లేదు. అసలు మీ ఇంట్లో అక్క చెల్లెలు లేరా? అసలు ఏమనుకుంటాను నాకు రాట్సెస్ నీ బొక్కడికి అంత సినిమా లేదు. నా ఫ్రెండ్ నీ ఫ్రెండ్ లవ్ చేశాడట, వాళ్ళిద్దరూ ఒకరినొకరు కలుసుకోవడానికి రాయబారం. నా భూమిక సిద్ధు సారీ సిద్ధు, మీ ఆరాలందరూ ఇస్తే సారీ సిద్ధు. ఆరాల మంది అదేసి తర్వాత సింపుల్ గా సారీ చెప్తా. సారీ సిద్ధు. ఇట్స్ ఓకే. అదేంటి లవ్ లెటర్ చించుంది? వేరే వాళ్ళ లవ్ లెటర్ చదవడం తప్పు కదా? నీకో విషయం చెప్పబచ్చవా మధు, మన శృంగారం కన్నా పక్క వాళ్ళ శృంగారం చూస్తేనే మనసు కైపెక్కుతుంది. అందుకే చూసా. అయినా చూస్తే తప్పేంటి? ఏదో నీ ఫ్రెండ్ స్నానం చేస్తున్నప్పుడు నేను చూసినట్టు ఫీల్ అయిపోతానే. ఏం చేస్తున్నావు మధు? రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, చదువుకుంటున్నాను. నేను కూడా చదువుకుంటా. అక్కడ దూరం వెళ్ళు, ఇంకా దూరం వెళ్ళు, ఓకే ఇంకా దూరం వెళ్ళు. చాలు, ముందు నువ్వు చదువుకో. ఏ లోపల లంగా లేదు. ఏం చేస్తున్నావు? పుస్తకం మీద దుమ్ము పడుతుంటే ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుతుందా? కాదు, నీ దృష్టి వేరే మీద ఉంది. లేదు. చూస్తున్నావు. ఏమిటి మధు, నీలాగే నా తల్లిదండ్రులు కూడా కష్టపడి కాలేజీకి పంపించారు. నువ్వెంత ఇంట్రెస్ట్ గా చదువుతున్నావో నేను అలాగే చదువుతున్నా. సిద్ధు, ఏమిటి? నువ్వేం చూసావు? నేనేమి చూడలేదు. చూసావు 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 చూశానంటున్నా. ఏం చూశానో చెప్పు. నువ్వు నా నడుము చూసావు. అసలు నీకు నడుము అనేది ఎక్కడుందో తెలుసా? నీ కలర్ లో, నీ శారీ కలర్ లో, నీ జాకెట్ కలర్ లో నడుము ఎక్కడైనా కనిపిస్తుందా? సిద్ధు, ఏమిటి? నువ్వు చదువుకోవడానికి వచ్చావా, ఇక నా నడుము చూడడానికి వచ్చావా? నేను చూడలేదు. చూసావు చూసావు చూసావు. నేను చూశానని సంగతి నీకెలా తెలుసు? అంటే నువ్వు చూసినప్పుడు నేను చూశాను. మీ ఆడవాళ్ళు చూపించాల్సిందంతా చూపించేసి ఇప్పుడు రచ్చ చేసుకుంటే ఏం లాభం? ఈ బుద్ధి బయట ఎగరక ముందు ఉండాలి, నువ్వు చూపించక ముందు ఉండాలి. సిద్ధు, నా గురించి ఏదో మాట్లాడు, ఆడవాళ్ళ గురించి మాట్లాడదు. మాట్లాడతా. ఎందుకు మాట్లాడకూడదు? మొబైల్ ఫోన్ లో సిమ్ కార్డులు మార్చేస్తుంటే మగాళ్ళు మార్చేస్తారా? అయినా నేను చూడలేదు. నువ్వు చూసావు. నేను చూడలేదు మధు. ఐ హేట్ యు, ఐ హేట్ యు, ఐ హేట్ యు. మధు, నాకు అక్కర్లేదు. మధు. ఏమైందా? చాలా బాధలో ఉన్నారు. మధు తెలుసు కదా, అదే నల్లగా కోతిలా ఉంటుంది. దాని నడుము నేను చూశానంట. దానికి నడుము కూడా ఉందా? ఆ విషయం అడిగితే చెప్పు తీసుకొడతారని. ఆ నడుము చూసిన కాడి నుంచి చలి జ్వరం వస్తుంది. ఆ పీడకలను మర్చిపోవడానికి ఇదేరా సూపర్ ఉంటది. అంతేనంటావా? నాకు సోడా. వద్దురా, తీరా ఇది లోపలికి వేసాక నా నోట రాకూడని మాటలు వస్తే ప్రమాదం. సరే, నంచుకోవడానికి దూరగా మొక్కుంటే ఇంకా బాగుంటుంది. రైట్. అసలు ఆడవాళ్ళు నడుము వరకు బొడ్డు కింద వరకు చీరద్దు కట్టుకుంటారు. ఒక్క నిమిషం ఆగు. ఎక్కడుంది? కన్ను చూస్తే తిట్టలేదు, ముక్కు చూస్తే తిట్టలేదు. నాకు ఇప్పుడు తెలియాలి ఎందుకు. కన్ను కూడా మనిషిలో భాగమైనప్పుడు నన్ను పార్కులో అవమానపరుస్తుంది. అదేమైనా పెద్ద అర్థగట్ట అనుకుంటుందా? దాని కళ్ళు చూసావా ఎప్పుడైనా? కాకి కళ్ళు వేసుకొని చింపుదా? ఏమే, ఆ రోజు నడుము చూస్తే తిడతావు, ఇప్పుడు చూస్తా, దగ్గర నుంచి చూస్తా, ఏం చేస్తా, అవసరమైతే నీకు ముద్దు కూడా పెడతారు. నా పక్కన నుంచి అంత నీకు లేదు. వద్దు 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 వద్దు. సాయించి
మధు నీ మీద కొద్దిగా ప్రేమ ఉండేది, ఇప్పుడు అది కూడా పోయింది. మధు అర్థం చేసుకో, నేను కావాలని చెప్పాను, ఏదో పొరపాటు చేసి. వద్దు, నా దగ్గరికి రావద్దు. మధు మధు అర్థం చేసుకో. నువ్వు కావాలని చించావు. అసలు నీ స్థానం లేదా, నీ దాంట్లో స్థానం లేదు నాకు. నీ మనసులో నాకు స్థానం లేదు. నా మనసులో నీకు ఎప్పుడు స్థానం ఉంటుంది. పక్కకి తప్పుకో, నేను వెళ్ళిపోవాలి. పక్కకి తప్పుకో. కనీసం నీ పెదాల మొక్క నువ్వు చూసుకొని పడుకుంటా. I hate you, I hate you, I hate you. డార్లింగ్, ఈ రోజు నిన్ను చూస్తుంటే పిచ్చెక్కుతుంది. నోరు మూసుకొని వెళ్ళిపోకడా. నేను వెళ్ళను, ఏం చేస్తా. రాబుతాచ్, నేను వచ్చిందే నీకోసం. ఏం సిద్ధు, మధు మీద అప్పుడే బోర్ కొట్టిందా నా దగ్గరికి వచ్చా? ముంతాజ్, నేను అడుగు చూస్తూ ఉంటే నాకు ఏదేదో పిచ్చి పిచ్చి రేగుతుంది. అసలు నడువంటే ఇలా ఉంటా, ఇలా కొడితే అలా జారుతూ ఉంటా. నీకోసం ఏం చేయమన్నా చేస్తాను. చెప్, ఏం చేయబట్టి నువ్వు వెనకాల పడితే పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు నేను నీ వెంట బుద్ధింది అసలు నీకు? అడ్డమైన మగంతో తినడానికి సిగ్గులేదు? ఎవరితో నువ్వు దారి కొట్టడానికి? ఇద్దరు తిరుగుతావు, అవసరమైతే ఆడి పాడుకుంటావు. ఎంతమంది జీవితాలు నిప్పి పెడతావు? ఎంతమంది జీవితాల్లో నిప్పి పెడతారు? ఎవరి జీవితంలో పెట్టా చెప్పు. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. వెళ్ళదు, వెళ్ళిపోయి అది ఇక్కడే ఉంటుంది. రాబుతాజ్, నీకోసం తాజ్ మహల్ మళ్ళీ పడగొట్టి కట్టిస్తా. సిద్ధు, అవసరం చెప్తున్నాడు, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఎందుకు పంపించావు? నేను నిన్ను ప్రేమించాను. మళ్ళీ చెప్పు. నిన్ను ప్రేమించాను. మళ్ళీ చెప్పు. నిన్ను ప్రేమించాను సిద్ధు. మధు, నీ మనసులోంచి ఈ మాటను బయటకు తీసుకురావడానికే ముంతాజ్తో నాటకం ఆడాను. ఐ లవ్ యూ సిద్ధు. నా నడుము నీకే అంకితం సిద్ధు. అంతేనంటావా? అంతే. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. పద, మళ్ళీ ఎక్కడైనా దీపం ఆరిపోతుంటే వెలిగిద్దాం. పద. రోజా గారు ఎలా ఉంది? ఎన్నిసార్లు ఆ సీన్ రిపీట్ చేసి ఎవరు చేసినా కూడా బానే ఉంటుంది, ఎందుకంటే అంత హిట్ అయిన సీన్ కాబట్టి. బాగుంది. నాగబాబు గారు బాగా ఎంటర్టైన్ చేసావు. మధ్యలో పాపం హరీష్ కి దవడమే పడిపోయింది దెబ్బ. బాగుంది భాస్కర్, గుడ్ ఎంటర్టైన్. మీరు కూడా జబర్దస్త్ గా అందరినీ ఎంటర్టైన్ చేయాలనుకుంటే లాగ్ ఆన్ టు www.123telugu.com and fill in your details. పంచో రక్షతి రక్షిత అంటూ తనదైన స్టైల్లో పంచ కట్టుకొని మనందరినీ పంచులతో నవ్వించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజేష్ టీమ్. సుబ్బారావు గారు, సుబ్బారావు గారు, అనసూయ గారు. అమ్మమ్మమ్మమ్మ, ఏంటమ్మా ఈ గొడవ? జూలోంచి తప్పించుకొచ్చిన జంతువులాగా. జూ గురించి మన ఇద్దరమే మాట్లాడుకోవాలి. ఇంతకీ ఏంటి గొడవ? మా ఆయన టీవీ వార్తల్లో వస్తున్నారు. అయ్య బాబు, అది నీ మట్టప్పుడే ఊడిపోయిందా? అది టీవీ వార్తల్లో వస్తున్నాడు, చచ్చిపోయాను కాదు, టీవీ వార్తలు చదవడానికి ఈ రోజు మా ఆయన వస్తున్నాడు అని. ఏంటి ఉద్యోగం వచ్చేసిందేంటి? మరి? పదం ఏం చెప్తాడో చూద్దాం. న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఆడవాళ్ళ హక్కులు కాపాడాలంటున్న రోజా గారు, కాదు మగవాళ్ళ హక్కులు కాపాడాలంటున్న నాగబాబు గారు. మరి మా హక్కుల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించిన శాంతి స్వరూప్, వినోద్, పవన్. మరి 200 ఎపిసోడ్లు కంప్లీట్ అవుతున్న సందర్భంగా రచ్చరవికి సన్మానం చేయనున్న ఎర్రగడ్డ హాస్పిటల్ యాజమాన్యం తనని పిలవలేదని అలిగిన ఆర్పి, మళ్ళీ టచ్ అప్ అంటున్న దుర్గారావు, ఆ దేవుణ్ణి అతను చల్లగా చూడుగాక అంటున్న తిరుపతి ప్రకాష్. మరి 200 ఎపిసోడ్ల తర్వాత తన స్టైల్ మారుస్తానంటున్న చమ్మక్ చంద్ర, పక్కింటి ఆవిడని కాకుండా ఎదిరింటి ఆవిడతో పత్యాపారం స్టార్ట్. మేల్ యాంకర్ కావాలని ఒక పేరున్న ఛానల్ ప్రకటన, మొదటిగా దరఖాస్తు చేసుకున్న రష్మి. దరఖాస్తు ఆలస్యం అవడంతో అనసూయ అప్లికేషన్ క్యాన్సిల్. న్యూస్ చూస్తున్నట్లు నటిస్తూ డైలాగులు గుర్తు చేసుకుంటున్న మా టీం మెంబర్స్, మర్చిపోతే మడతడిపోద్ది అంటున్న టీం లీడర్. మరి నెక్స్ట్
మా ఫ్యామిలీ పక్కింటి ఫ్యామిలీ ఆ సమస్యలు పరిష్కారాలు ప్రసారం అవుతాయి, అవి చూస్తూ ఎంజాయ్ చేయండి. న్యూస్ ఇంతటితో సమాప్తం. ఏమండి, నేను గుడి మీద శిల్పంలా ఉన్నాను కదా? గుడి ముందు ధ్వజస్తంభంలా ఉన్నావు. డాన్స్ వచ్చింది. ఒక రోజు మన చెరుకు తోటలో ఏనుగు పడిందిరా, అది చేసిన వీరంగం చూసింది, అప్పటి నుంచి ఇలాగే వేస్తుంది. ఏమండి, నా అంత మంచి పిల్లం మళ్ళీ మీకు దొరకదు. మంచి పిల్లమా? అదొకటి ఉందా? మంచి పిల్లలు డైనోసార్లు ఒకప్పుడు భూమి మీద ఉండేవి, అంతరించిపోయినా. ఏమండి, మీరు సెల్ అయితే నేను సిమ్ అండి. ఎక్కువ చేసావనుకో ఆ సిమ్ మార్చి వేరే సిమ్ వేస్తా. నీట్ గా ఉన్న అమ్మాయిని చేసుకోవాలనుకున్నా నీటి ఏనుగుని చేసుకోవాల్సి వచ్చింది. ఏమో ప్రతిదానికి ఫీల్ అవుతావంటే, భార్య అంటే భర్తలో సగమే, అదొక్కటి ఫాలో అవ్వు చాలు. నువ్వు అంటే నేను ఏడిస్తే నేను ఏడుస్తా, నేను నవ్వితే నేను నవ్వుతా, నేను మీద నుంచి దూకితే ఇంకాస్త ఎక్కువ నవ్వుతా. నాకు తెలుసు, శోభన్ బాబుని చేసుకోవాలనుకున్నా, ఈ రాజబాబుని చేసుకున్నాను. నేను సమంతాన్ని చేసుకోవాలనుకున్నా, సంతలో గేదెని చేసుకోవాల్సి వచ్చింది. ఈ ముద్రస్తు మొగుడు చేస్తాడు కొట్టావంటే. ఎందుకు తిడతారో ఎందుకు కొడతారో నాకేమీ అర్థం కావట్లే. నాన్న బీపీ తగ్గడానికి ఏం చేయాలి? బీపీ తగ్గాలంటే బీపీ టాబ్లెట్లు వేసుకోవాలరా. అది ఒక 2 వేసుకోనా? దేనికి? నా రిపోర్ట్ వచ్చింది. భలే వేస్తారో నువ్వు సోపు. 5 మార్కులు ఏంట్రా? 5 మార్కులు? 5 మార్కులు వస్తే సిగ్గు లేకుండా నవ్వుతావేంట్రా? 5 మార్క్స్ ఎలా వచ్చిందని నవ్వుతున్నా. ఇలా చదివించలేక నాన్న అప్పులు చేస్తా. నడుచుకుంటూ వెళ్తే అప్పులు చేస్తే అందరూ వెంట పడతారని చెప్పి కారు కొనుక్కున్నా. ఇంకా అది కడుక్కోవడమే రోజు కూర్చొని. ఏమండి ఆది గారు ఏం చేస్తున్నారా? ఆఫ్రికా కోతుల మీద రీసెర్చ్ చేస్తున్నారా? నువ్వు అక్కడ వస్తే కంప్లీట్ అయిపోద్ది. పాపం తెచ్చుకుంటారు ఎందుకంటే ఓ కారు కడుగుతున్నారా? అదే లేదు, నీళ్లు పోస్తున్నా, పెరిగి పెద్దదై బస్సు అంత అవ్వాలని. అబ్బా, మా ఇంట్లో టీవీ వస్తా లేదండి, మీ ఇంట్లో టీవీ చూడొచ్చా? మా ఆవిడ చూస్తే 3 రావట్లేదు, మీ ఆవిడ చూడొచ్చా? ఏమండి ఆది గారు ఏం మాట్లాడి? మరి లేకపోతే నువ్వు మా ఇంటికి వచ్చి చూసేదంట్రా, చంపుతారే. ఏమండి కోపం తెచ్చుకోకండి, పక్క పక్క ఇంట్లో వాళ్ళు. అదేలే. అవును, మొన్న మీరు లేరు, ఎక్కడికైనా వెళ్ళారా? మా తాతగారు పోతే ఊరెళ్ళే మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి. అయ్యయ్యో, ఎలా పోయారండి? కోనేటి స్నానానికి వెళ్ళాడు. ఆ. ఎవడో 3 మునకలు వేస్తే దేవుడు కనిపిస్తాడని చెప్పాడంట. ఆ. 3 వేసాడు, దేవుడు కనిపించలా. 4వ వేసాడు, ఆయన కనిపించాలి అప్పటి నుంచి. అదేంటి మీ తాతగారు పెద్ద గజ ఎత్తగాడు కదా? గజ ఎత్తగాడే, గజం మాత్రమే ఎదగలడు. బాబు బాబు ఎంత ముద్దుగా ఉన్నాడు, బంగారం. బంగారం బంగారమే. పక్కింటి పిల్లలంతా నీకు బంగారంలా కనిపిస్తారు, నువ్వు మాత్రం నాకు ఒక బంగారు కొడుకుని కనిపెట్టమంటే చేత కాదు నీకు. మరి పిల్లల్ని ఆడించాల్సిన వాడిని చేసుకుని పిల్లలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తారు? అనవసరం, రేపు ఉదయానికల్లా నాకు కొడుకు నా చేతిలో ఉండాలి. ఏం చేస్తే అదేమన్నా పిండే రుబ్బి చేతిలో పెట్టడానికి కొడుకు. బాగా చెప్పారండి. ఏం పిల్లలు పుట్టాలంటే ఆ దేవుడికి అనుకరించాలా? గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కుంటే మనం చేయాల్సింది కూడా చేయాలి. ఏమండి, ఇప్పుడు పిల్లలు పుట్టాలంటే నేను ఏం చేయాలి? ఒక 4 రోజులు క్యాంపుకి వెళ్ళాలరా. నేను 4 రోజులు క్యాంప్ వెళ్తే పిల్లలు ఎలా పుడతారండి? ఒక రోజు నాగబాబు గారు జడ్జి గారు అప్పుడు ఎవరు వచ్చారు? అల్లరి నరేష్ గారు వచ్చారు. ఇంకో రోజు రోజా గారు జడ్జి గారు అప్పుడు ఎవరు వచ్చారు? లక్ష్మీ ప్రసన్న గారు వచ్చారు. అన్నిటికీ మనం ఉండాల్సిన అవసరం లేదు, ఎవరొకరు వచ్చిపోతుంటారు. పెళ్ళాంతో రొమాన్స్ చేయడం అనేది ఒక ఆర్ట్ అన్నారు. అవోయ్ మాకు తెలీదు. ఏం చేసి చూపించు బాబు. బాబోయ్, నా పుష్పాన్ని నలిపేస్తాను బాబోయ్, నా పుష్పాన్ని. ఆపండి. ఏమండి మీ ఆయన గారు, మీరు ఆగండి. ఏమన్నారండి మీరు? పెళ్ళాంతో రొమాన్స్ చేయడం ఒక ఆర్ట్ అన్నాడు. దానికి మీరేమన్నారు? బాబు మాకు తెలియదు, చేసి చూపించు బాబు అన్నాను. అప్పుడు మీరేం చేశారు? ఒరేయ్, నీ దొంగ బుద్ధి నాకు అర్థమైంది. ఇప్పుడు మా ఆయన క్యారెక్టర్ నీది, నీ క్యారెక్టర్ మా ఆయనది. ఓకే, మీరేమన్నారు? పిల్లలతో రొమాన్స్ చేయడం ఆర్ట్ అన్నారు. దానికి మీరేమన్నారు? ఆ ఆర్ట్ మాకు తెలియదు, మరి నువ్వు చూపించు బాబు అన్నా. దానికి మీరేం చేశారు? ఇందుకే నీకు పిల్లలు పుట్టలేదురా. అవకాశం ఇచ్చిన వాడుకోవడం రాదు. తెలియలేదండి నాకు. ఒరే ఆది, నీకు అసలు విషయం అర్థం అవుతలేదు. ఏమైందిరా? నాకు వంశోధారకుడు పుడితే వాళ్ళ తాతగారు ఆస్తి నాకు వస్తుందిరా. మీ తాతగారు ఆస్తంతా ఎంత ఏంటి? 10 కోట్లు రా. కోట్ల? వెళ్ళి ట్రై చేసుకో మరి.
ఏమండి ఎవరే మరి పిల్లలు పుట్టట్లేదు కదా పిలానంద స్వామి శిలానంద స్వామీజీ శిలానంద స్వామీజీకి శిలానంద స్వామీజీ ఏంటా గోళ శిలానంద స్వామీజీ అండి పిల్లానంద ఒరే ఆది ఆయన మహిమలకి పిల్లలు పుడతారట. ఆయన మహిళ వల్ల పుట్టారు ఆయన వల్ల పుట్టారు కనుక్కో. చెప్పండి. నీలేదో బలమైన శక్తి నడుస్తుందిరా. వాళ్ళు మామూలు శక్తి లేక చేత్తో కర్ర పట్టుకోవాల్సిన పరిస్థితి. ఆది మీరు చెప్పండి స్వామి. నువ్వు మీ ఆవిడకి ఎటు పక్క పడుకుంటావు? కుడి పక్క పడుకుంటాను బాబు. అది అక్కడ జరిగిందిరా అసలు సమస్య. నువ్వు ఎడం పక్క పడుకో. ఆ ఎడం పక్కన పడుకుంటే మాత్రం ఎలిజబెత్ రాణి పుట్టిద్దా? వాడు ఏ పక్కన పడుకున్నా పక్కకి తిరిగి పడుకోవటమే. ఒరే ఆది తాయితీ కట్టుకుని ఈ సింతకాయ ఎక్కడ పెట్టుకోను సంకలో పెట్టుకో. తిరిగే కల్లా నీకు కొడుకు పడతాడు. ఏమండి మీరు కూడా కట్టించుకోండి. మనకెందుకే మనకు పిల్లాడు ఉన్నాడు కదా. ఓ వాడు మీ పిల్లాడు కదూ. ఒక సంవత్సరం తర్వాత ఒరే ఆది వంశోధారకుడు రా వంశోధారకుడు పుట్టాడు. ఆస్తంతా నాదే. కంగ్రాట్స్ కంగ్రాచులేషన్స్ ఆది గారు. దేనికండి? దీనికి సంతకం దీని మీద సంతకం పెట్టండి. హలో సంతకం పెట్టవలసింది నేను. మీరు కొంచెం ఆగుతారా? ఆస్తి రావాల్సింది ఎవరికి? పిల్లోడు తండ్రికేనా? అవును. అది ఈయనే. అంటే అయ్యో బాబోయ్ ఇదంతా కళ. అయ్యో బాబోయ్ మనం తొందరపడకపోతే పక్కింటోడు తొందరపడతాడు. వచ్చేయ్. అబ్బా ఏంటి పొద్దున మనం వెంటనే ఊటీ వెళ్ళాలి. ఊటీ ఎందుకండి సడన్ గా? ఊటీ వెళ్ళిపోదాం. సో జడ్జెస్ రోజా గారు చెప్పండి ఎలా ఉంది స్కిట్? ఏంటి రాజుగారు గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే అంటే ఆయన ఏం చేయగలడు? మంత్రాలకు చింతకాయలు రాలో నాయన తెచ్చాడండి రాలిందని. అందుకే కదా నీకు కళ వచ్చిందా? కరెక్ట్ కళ. కానీ ఆది మాత్రం పంచులతో చంపేశాడు. టీవీలో ఎంటర్ అయినప్పటి నుంచి ఏ పంచ్ చెప్పాలో అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ. చాలా బాగుంది. నాగబాబు గారు వెరీ గుడ్. అది థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది. ఫుల్ గా ఎంటైన్ చేశారు. ఈ జబర్దస్త్ ఎపిసోడ్ ని ఇంకా చాలా సార్లు జబర్దస్త్ గా ఎంజాయ్ చేయాలంటే లాగ్ ఆన్ టు www.youtube.com/etv-telugu India. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అని అప్పట్లో అన్నారు. ఎందుకు లేదండి పొరపాటు? ఈ స్కిట్ చూడండి ఎంత పొరపాటు మీకే తెలుస్తుంది. లెట్స్ వెల్కమ్ అదే అభి అండ్ సీమ్. Oh Maria, oh Maria, oh Maria, oh Maria. Fruit cheria na dunia email love letter nidaya. మామా ఏంట్రా రేపు నా గర్ల్ ఫ్రెండ్ బర్త్డే ఏ గిఫ్ట్ ఇస్తే బాగుంటుందంటావు? ఓ మంచి రింగ్ ఇవ్వరా. సైజ్ చిన్నగా ఉంటదేమో. ఓ పని చేయి, ఎంఆర్ఎఫ్ టైర్ పెద్దగా ఉంటుంది సైజ్. నిన్ను అడిగాను చూడు, చెప్పెట్టి కొట్టుకోవాలి. చెప్పలేదురా షూ కావాలా? ఈ వీడి గోల్లో పడి నేను నా గర్ల్ ఫ్రెండ్ తో చాటింగ్ చేయడం మర్చిపోయా. లవ్లీ బ్యూటిఫుల్ మధు. హాయ్ హాయ్ హౌ ఆర్ యు? ఫైన్. వాట్ డూయింగ్? ఐఎమ్ చాటింగ్ విత్ యూ. నైస్ ఆన్సర్, ఇంటెలిజెంట్. ఇంకా నువ్వు SMS అయితే బాగుండేది. లాల్. దేనికి? SMS నువ్వైతే నాలో దాచుకొని సేవ్ చేసుకున్నదాన్ని. నువ్వు రింగ్ టోన్ అయితే బాగుండు. ఎందుకు? నేను వారంకోసారి మార్చేవాడిని. లాల్. అవును, ప్రతిరోజు ఇలా చాటింగ్ లేనా? నాకు నీ ప్రొఫైల్ పిక్ లో నీ పిక్ పెట్టి చూపెట్టవా? నీ పిక్ పెట్టొచ్చుగా. సరే, నా పిక్ పంపుతున్నాను. సెంట్. ఓ కండల మందేలా. ఓ సూపర్. ఇప్పుడు నీ పిక్ పంపు. పిక్ ఎందుకమ్మా, డైరెక్ట్ గా వచ్చి కలుసుకోవచ్చుగా. అయితే ఇప్పుడే వస్తున్నాను. లాగ్ ఆఫ్ కమింగ్ సూన్. వావ్, నా బాయ్ ఫ్రెండ్. చూడు పిన్నమ్మ ఆడు పిల్లడు పైన పైన పడతానంటాడు. పిల్లకలు బాగున్నాయి. నా కండల్ మండేలా ఎప్పుడు వస్తాడో ఏంటో. కండల్ మండేలా. అన్నయ్య అన్నయ్య అన్నయ్య, నా డ్రెస్ ఎక్కడన్నా చూసా? నీకు ఎన్నిసార్లు చెప్పాను నా డ్రెస్ వేసుకోవద్దని చెప్పి?
ఈ డ్రెస్ నీకన్నా నాకే అందంగా ఉందని కుళ్ళు కదూ. కుళ్ళు కాదు, మొన్న నేను బయటకు వెళ్తుంటే నువ్వని అప్పారావు నా చేయి పట్టుకొని లాగాడు తెలుసా. అప్పి కాబట్టి చేయి పట్టుకొని లాగాడు. అదే సుధీర్ అయి ఉంటేనా ఓ మై గాడ్ LOL అంటే లాల్. ఒరే అన్నయ్య, నువ్వు అలా చేస్తే ఏ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకోదురా. అమ్మాయిని పెళ్లి చేసుకుని నేనేం చేసుకోను, అబ్బాయి అయితే ఓకే. అన్నయ్య ఓ నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావు ఏంటి? 1 సెకండ్, నువ్వు మాటి మాటికి అన్నయ్య అన్నయ్య నన్ను ఇన్సల్ట్ చేయకు. టెల్ మీ సిస్టర్, ఓకే? నీ గడ్డం చూస్తుంటే సిస్టర్ అని ఎలా పిలవండ్రా? నువ్వు పిలిచినా పిలవకుండా నాకు ఆల్రెడీ లవర్ ఉన్నాడు. ఐ హావ్ ఎ బాయ్ ఫ్రెండ్, కండల్ మండేలా, యు నో, బాయ్ ఫ్రెండ్. అవును, నీ గురించి ఆయనకు తెలుసా? వస్తున్నాడుగా, చూస్తాడు లేవాడే. ఏం చూస్తాడో, ఇంకెన్ని చూడాల్సి వస్తుందో నాకు. ఓ మధు ఓ మధు నా మనసు నాది కాదు, రంగుల రత్నంలా కళ్ళను తెప్పి చేసావే జాదు, అందాల ఐస్కాంతంలా తిప్పావే హైదరాబాద్. ఈ రోజు నా గర్ల్ ఫ్రెండ్ ని చూడడానికి వచ్చేసాను. ఐఎమ్ సో ఎక్సైటెడ్. మధు మధు కత్తిలా ఉంది కానీ పక్కన ఆడేవాడు బూచాడులా ఉన్నాడు. అన్నయ్య అనుకుంటా. ఏదైతే ఏంటి, మనకు వర్కౌట్ అయితే చాలు. వీడేంటి అటు తిరిగాడు? ఓహో, మా ఇద్దరు రొమాన్స్ కి ఎందుకు అడ్డనుకుంటే అటు తిరిగినట్టున్నాడు. హీస్ ఎ జెంటిల్మెన్, ఐ లైక్ హిమ్ వెరీ మచ్. నా లవ్ లెటర్ దీనికి ఇవ్వాలి కదా, దాన్ని పిలిస్తే బాగోదు. ఇటు రావా. చెల్లి నన్ను చూడకుండా నేను కూడా పిలుస్తున్నాడు, చూసావా? పిలుస్తున్నాడు గా, ఎల్లు. చూసావా ఎంత అందంగా ఉన్నాడు? చూసావా అందరం కూడా సిగ్గులు కూడా ఎలా పిలుస్తున్నాడు? అనసూయ, డోంట్ సీ, డిష్ తెలుగుతుంది, ఓకేనా? ఇదిగో ఈ గ్రీటింగ్ కార్డ్ మీ చెల్లికి. వీడంటే ఇంత కంగారు పడుతున్నాడు? ఇంత హెల్ప్ చేస్తున్నందుకు వీడికి ఏదైనా ఇస్తే బాగుంటుందేమో. ఇట్రా. మళ్ళీ పిలిచాడు. ఇదిగో ఈ చాక్లెట్ నువ్వు పెట్టుకో. ఎక్కడ? నో, తేడాగా ఉన్నాడేంటి? ఏదైతే నా లవ్ లెటర్ కన్వే అయితే చాలు. ఇదిగో నాకు సిగ్గేస్తుంది, నువ్వే చదివిపెట్టమా. కమ్ ఆన్. నీలో నాకు బాగా నచ్చేది నీ హెయిర్ స్టైల్, వాట్ రొమాంటిక్. నీ కళ్ళు, ఎల్బీ స్టేడియం లైట్, వాట్ ఫ్యాంటాస్టిక్. నీ లిప్, అప్పరావు జీన్స్ ప్యాంట్ జిప్, నీ సన్నటి నడుము, రోజాగారి కారు టైరు. ఒక్క నిమిషం, మా సీక్రెట్స్ అన్ని నువ్వు చూసావా? నేను బెడ్రూమ్ లోకి వెళ్ళి చదువుకుంటాను, ఓకే? చదువుకుంటుందో ఏంటో. ఇంత అందమైన అమ్మాయిని నేను మిస్ చేసుకోదలుచుకోలేదు. ఇప్పుడే వెళ్ళి వాళ్ళ నాన్నతో మాట్లాడి మా పెళ్లి ముహూర్తాలు పెట్టి చేసుకుంటా. అంకుల్, వేర్ ఆర్ యూ? సుధా, ఎక్కడికి వచ్చారు? నా కొడుకు మధు వల్ల కాలనీలో పరువు పోతుందండి. తలెత్తుకొని తిరగలేకపోతున్నాను. అరే, సాయంత్రం 6 అయితే అబ్బాయిల్ని బయటికి పంపించడానికి భయపడుతున్నారు. మధు! సుధా! ఎస్ డాడ్. డాడీ ఎక్కడికి వచ్చారు? ఏం చేస్తున్నారు? అది యాక్చువల్ గా ఎవరు బాబు? నేను మధు బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండా? మామూలు బాయ్ ఫ్రెండ్ కాదు, బాయ్ ఫ్రెండ్. నేను మధు ప్రేమించుకుంటాం అంకుల్. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. మా పెళ్లి మ్యారేజ్ హెవెన్ లోనే జరుగుతుంది అంకుల్. మధు కోసం నేను, నా కోసం మధు పుట్టాం. నో వన్ కెన్ సెపరేట్ us. మధు గురించి అంతా తెలిసే మాట్లాడుతున్నావా? ఫ్రంట్ టు బ్యాక్, టాప్ బాటమ్ అన్ని తెలుసుకొని మాట్లాడుతున్నాను అంకుల్. సమాజం ఒప్పుకోదు బాబు, తొక్కల సమాజం అంకుల్. ఈ కాలం ఇవన్నీ కామన్. చదువుకొని మీరు కూడా ఏంటి అంకుల్ ఇలా మాట్లాడుతున్నారు? రెండు మనసులను అర్థం చేసుకోండి అంకుల్, ప్లీజ్. సమాజం గురించి ఆలోచించకండి. ఇది ప్రకృతికి విరుద్ధం బాబు. టు హెల్ విత్ ద ప్రకృతి, టు హెల్ విత్ ద విరుద్ధం. అరే, మనసులను అర్థం చేసుకోమంటే ప్రకృతి అంటారేంటి అంకుల్ మీరు? అసలు నన్ను ఏం చేయమంటావు? మీరేం చేయని అవసరం లేదు అంకుల్, నేనే చేస్తాను. నేను మధు కోసం యుద్ధం చేస్తాను. విడిలేని కత్తితో యుద్ధాలు చేస్తే నలిగిపోతావు బాబు. ఆ బొక్కలే మంచి ఊపు మీద ఉన్నా ఊపేస్తా. నాకు మధురించి పెళ్లి చేస్తే సంవత్సరం తిరిగే సరకలా ముద్దులో మనవాణ్ణి పెడతా. అంకుల్,
నాకు అవన్నీ తెలియదు. మీరు నాకు మధునిచ్చి పెళ్లి చేస్తారా? ఓకే, లేదంటే నేను ఆత్మహత్య చేసుకుంటా. నువ్వు చచ్చిపోతా నేను. నా ప్రేమ ప్రేమే నాకు దైవం, నీవే నాకు ప్రాణం. ఓ ప్రేమ, నా ప్రేమ, నా పాటే వినరావా? అంకుల్, మీరు మా పెళ్లికి ఒప్పుకోకపోతే ఇప్పుడే. బాబు వద్దు, బాబు వద్దు. నీ స్వచ్ఛమైన ప్రేమను నేను అంగీకరిస్తున్నాను బాబు. అంకుల్, మరి సమాజం అన్నారు? సమాజం ఒప్పుకోకపోయినా పర్లేదు బాబు, మధుని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను బాబు. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. మధు దా. చూసారా, వీళ్ళ బ్రదర్ అంటే నాకు చాలా ఇష్టం. ఇస్ ఎ నైస్ జెంటిల్ మ్యాన్. ఇప్పుడు కూడా తీసుకొని వచ్చి నాకు అప్ప చెప్తున్నాడు. మధు, మధు యా గుర్తుపట్టలేదా? నాటి చాట్ చేసుకోలేమా? దా రూమ్ లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. అంటే భయ్యా అది భయ్యం కాదు, సయ్యం కాదు, రా లోపల రా. అంకుల్, మధు కోసం నువ్వు పుట్టావు, నీ కోసం మధు పుట్టింది బాబు. అంకుల్, నీకు మంచి సంబంధం నేను చూస్తానమ్మా. బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టర్, నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. రోజా గారు, నాకు తెలిసి చాలా మంది అబ్బాయిలు అమ్మాయి ఫోటో పెట్టి అమ్మాయి పేరు పెట్టుకొని చాటింగ్ చేసి ఏడిపిస్తుంటారు. ఇది కొంచెం ఎక్స్ట్రీమ్. బాగుంది నవీన్, చాలా బాగా చేసావు నవీన్. నాగబాబు గారు, బాగుంది అభి. ఎట్లా పెడితే అలా చాట్ చేయకూడదని యూత్ కి మంచి సందేశం ఇచ్చావు. ఇలాగే బట్టతల బాయ్ ఫ్రెండ్స్. పైగా రాము వచ్చి ఆర్గ్యుమెంట్ చేస్తే ఈ ప్రకృతి విరుద్ధం అన్నా కూడా బాగుంది, చాలా సరదాగా ఉంది. గుడ్. జబర్దస్త్ జల్సా టైం చేస్తున్నాడు రాకెట్ రాఘవ along with his team. Please welcome. అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా, కలతై ఉన్నావంటే కథనవన. అబ్బా అబ్బా అబ్బా, చాలా ఆనందంగా ఉంది. ఓట ఊరించే ప్రోగ్రాం. బాబు గారు గుర్తుపట్టారా? అమ్మగారు గుర్తుపట్టారా? చాలా ప్రోగ్రాంలు చేశాను, నాలో ఓట ఇంకా తగ్గిపోలేదు. అప్పట్లో పీటా ప్రోగ్రాం మిమ్మల్ని జడ్జిగా అడిగాను, సున్నితంగా తిరస్కరించారు. ఈ రోజు మన ముందుకు రాబోతున్నారు, చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. మరి ముందు పార్టిసిపెంట్ తరగడ దిత్తి తరగడ తోం తరగడ నన్నం తరగడ అబ్బా మాస్టారు, ఎంత బాగా చేశారు తెలుసా మీరు? ఎలా ఉందిరా ఈ భంగిమ? ఏనుగు తోండం వచ్చినట్టు ఉంది మాస్టారు. ఇప్పుడు మీరు ఫినాలేకి వచ్చారు, మీ ఫీలింగ్ ఏంటో ఒకసారి చెప్పాలి. ఓ బలహీనమైన క్షణంలో నా చేత 50 సంవత్సరాలకు అగ్రిమెంట్ రాయించుకొని ఆ తర్వాత ఓ బలమైన ఊడికి అంతా నా చేత చేయించుకుంటున్నావురా. ఏం చేశాను మాస్టారు? ఏం చేయడం ఏమిటి చెప్పు? వచ్చిన కొత్తలో జడ్జి అని అక్కడ కూర్చోబెట్టావు. ఆ తర్వాత పార్టిసిపెంట్స్ తక్కువ ఉన్నారని చెప్పి ఇక్కడ నిలబెట్టావు. ఆ తర్వాత ఆడియన్స్ లేరని అక్కడ కూర్చోబెట్టావు. నీకు గుర్తుందా, ఓ రోజు రాత్రి నాకు ఎడిటింగ్ రాదు మొర్రో అంటే కూర్చోబెట్టి ఎడిటింగ్ కూడా చేపించావురా నా చేత. ఇంకా చెప్పరాని పనులు ఎన్ని చేశాను. ఒక 3 సంవత్సరాలు ఓపిక పడితే మీ అగ్రిమెంట్ పూర్తయిపోద్ది, హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతారు కానీ మాస్టారు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి ఏం పిక్కోవాలి గడ్డి? అదేదో మా ఇంట్లోనే పీకుతురు కానీ మాస్టారు. అప్పుడు కూడా వదిలిపెట్టవా? నువ్వేం మారలేదు మాస్టారు. మీరు ముట్టుకుంటే ఒక రకంగా జల్లు మంటది. ఈ రోజు మీ మీదకి వచ్చే వాళ్ళు ఎవరో తెలుసా? ఎవరా ఉద్దండు? ప్లీజ్ కమాన్, సైకిల్ జాక్సన్ ఎక్కడున్నా రావాలి ఇక్కడికి.
నమస్తే తాతయ్య. తాతయ్య అంటే అన్నయ్య అని పిలవలేవా? నమస్తే అన్నయ్య. అబ్బా ఇది చాలా బాగుంది, నీకు అడ్వాన్స్ గా 5 మార్కులు ఇచ్చేస్తున్నాను. ఇదేమిటి షో స్టార్ట్ కాకుండా మార్కులు ఇవ్వడం ఏమిటి? తమ్ముడు అన్నయ్య అని పిలిచాడు కాబట్టి ఇస్తున్నాను మాస్టారు. చాలా సంతోషం, గ్రాండ్ ఫినాలోకి వచ్చావు. నువ్వు జడ్జిలతో ఏమన్నా మాట్లాడతావా మరి? అబ్బా తమ్ముడు ఉత్సాహంగా ఉన్నాడు, మాట్లాడమ్మా. ఓహో ఓహో ఎంత బాగా చెప్పాడు తమ్ముడు, చాలా బాగా చెప్పాడు. ఏం చెప్పాడు వాడు? అంటే అవకాశం అనేది చాలా విలువైంది, జారిపోకుండా జాగ్రత్తగా పట్టుకోవాలని చెప్పాడు. ప్రోగ్రాం పేరు అందరికి చెప్దామా ఒకసారి మరి? ఊరించే గేమ్ షో. ఎలా చెప్పాను? ఊరి చివరి శ్మశానంలో నక్కలు అరిచినట్టుంది ఆ శబ్దం. మరి ఈ గేమ్ షోలో 4 రౌండ్లు ఉంటాయి. 4 రౌండ్లు అంటే కష్టం రా. నేను చెప్పేది గేమ్ షోలో రౌండ్లు మాస్టారు. మరి మన మొదటి రౌండ్ పేరు ఏంటో తెలుసా మీకు? ఏంటో? మీదెంత నాదెంత. వినడానికి చండాలంగా ఉంది. నేను చెప్పేది మీ టాలెంట్ ఎంత, నా టాలెంట్ ఎంత అని. ఈ రౌండ్ లో మీరు ముందుగా వస్తారో మీ భంగిమతో ఒక కథను చెప్పాలి. ఆ కథ ఏంటో ఆడియన్స్ గాని జడ్జిలు గాని నేను గాని చెప్తాను. అబ్బా అబ్బా అంటే భంగిమ మాది, భావం మీది. అంతే కదా, బాగా చెప్పారు మాస్టారు. మీకు -5 మార్కులు. మాస్టారు మొదలు పెట్టండి. అబ్బా అబ్బా చప్పట్లు కొట్టండి, చప్పట్లు. మాస్టారు ఎంత బాగా చెప్పారో. వేటగాడు బాణం పట్టుకుని ఈదుల్లో వెళ్ళిపోతున్నాడు, అతని కంటికి పంది పిల్ల కనబడింది. ఆ సందు ఈ సందు ఆ సందు పరిగెట్టింది. అబ్బా అబ్బా వెళ్ళి బాణం వేసి కొట్టబోయాడు. పంది పిల్ల వేటగాడు కాళ్ళు పట్టుకుని వదిలేయమని రిక్వెస్ట్ చేసింది. అంతే కదా మాస్టారు? సైకిల్ జాక్సన్, ఇది నీ ప్రదర్శన మొదలు పెడతావా మరి? అబ్బా అవును. అబ్బా 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 ఎంత బాగా చెప్పాడు సైకిల్ జాక్సన్ మాస్టారు. ఏం చెప్పాడు వాడు? అన్ని అని అరుస్తున్నాడు కానీ ఏం చెప్పాడు వాడు? ఏది చెప్పు ఒకసారి చెప్తాను నేను. ఆవు సాధు జంతువు, దానికి 2 కాళ్ళు ఉంటాయి. ఆవు పాలు ఇస్తుంది. రోడ్డు మీద వెళ్ళినప్పుడు తొక్కుంటే అలా కాలు పాముకుంటే వెళ్ళిపోతే శుభ్రం అయిపోద్ది. అబ్బా అబ్బా నీకు 10 మార్కులు ఇస్తున్నాను. 20 మార్కులు ఇస్తున్నాను, 30 మార్కులు ఇస్తున్నాను, 40 మార్కులు ఇస్తున్నాను, 50 మార్కులు ఇస్తున్నాను. ఈ రౌండ్ లో ఉన్నవే 20 అయితే అన్ని మార్కులు ఎలా ఇస్తావు? ఆడియన్స్ పోల్ నుంచి ఇస్తున్నాను మాస్టరు. తర్వాత రౌండ్ పేరు కొత్త కొత్తలు ఆడిస్తా. ఈ వయసులో కొత్త కొత్తలు ఆడించడం కష్టమే. తప్పదు మాస్టారు, 50 ఏళ్ళకి సంతకం పెట్టారు మీరు నా దగ్గర. ఎప్పుడు కొత్త కొత్తలు ఆడించమంటే అప్పుడు ఆడించాలి. తప్పుతుందా? ఈ రౌండ్ లో సింపుల్ గా 6 గంటల పాటు నాన్ స్టాప్ గా డాన్స్ చేస్తే ఆడియన్స్ కొత్త కొత్తలు ఆడిపోతారు మాస్టారు. నా కర్మ నా కర్మ. ఇంకా నా వల్ల కాదురా. మాస్టారు అబ్బా అబ్బా ఎప్పుడు మాస్టర్ ఈ స్టెప్ వేయలేదు, చాలా బాగా వేసారు. మాస్టర్ వెళ్ళిపోయారు, అయినా నేను వదిలేదు లేదు. ఇంకో 3 సంవత్సరాల అగ్రిమెంట్ ఉంది సైకిల్ జాక్సన్. నేను పొడుచుకుని మాస్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రోగ్రామ్ చేస్తాను. మాస్టరు తొందరగా ఇక్కడి నుంచి పారిపోదాం పదా. మాస్టరు ఆగండి మాస్టరు, నేను కూడా వస్తున్నాను మాస్టరు. ఏమిటి నువ్వు నిజంగా చావలేదా? ఇన్ని ప్రోగ్రాంలు చేసిన వాడిని నిజం కర్ర ఎలాగో పొడుచుకుంటాను అనుకున్నాం మాస్టారు. అంటే కర్ర కూడా డూప్లికేట్ అన్నమాట. అవును మాస్టారు. మాస్టారు మీకు ఒక శుభవార్త చెప్పబోతున్నాను మాస్టారు. ఏమిటది? అదేంటంటే నెక్స్ట్ మంత్ మనం కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. అయితే నాతో పాటు చేసే పార్టిసిపెంట్ ఎవర్రా? జబర్దస్త్ అప్పారావు గారు. ఇంతకీ ప్రోగ్రామ్ పేరేమిటో? మూట మూట.
చాలా మంచి ప్రోగ్రామ్ మాస్టారు. మూట చాలా బాగుంటది. ఏదో ఒకసారి అటు చూడు. ఎక్కడ మాస్టారు వెళ్ళిపోతే వదిలేస్తాను అనుకుంటున్నాడు. అబ్బా అబ్బా అక్కడికి వెళ్ళి తాట తీస్తాను. రోజా గారు ముగ్గురి గెటప్స్ బాగున్నాయి ఫస్ట్. అండ్ వయసు అయినా కూడా షార్ట్స్ మానకపోవటం. అండ్ శాంతి మైకేల్ జాక్సన్ లాగే ఉన్నాం, బక్కచెక్కిన మైకేల్ జాక్సన్. ముగ్గురు బాగా చేశారు, సరదాగా ఉండింది. నాగబాబు గారు ఈ ప్రోగ్రాములు 90 వదలరు అనమాట. శాంతి స్వరూప్ బాగా చేసావు డాన్స్ మైకేల్ జాక్సన్ లాగా. ఫస్ట్ టైం జంట క్యారెక్టర్ వేసాడు సార్. ఫస్ట్ టైం బాగుంది రాఘవ, ఎంటర్టైన్ చేశారు. గుడ్. జబర్దస్త్ జల్సా టైం పవర్డ్ బై ప్రిస్మా లెగ్గింగ్స్ అండ్ జగ్గింగ్స్ లో ఇప్పుడు బేసిక్ గా ఎక్కడైనా ఎప్పుడైనా చదువు చెప్పడానికి వచ్చిన పంతుల్ని చూసి పిల్లలు భయపడతారు. కానీ ఇక్కడ రివర్స్, చదువు చెప్పడానికి వచ్చిన బడి పంతులు ఆ పిల్లాన్ని చూసి భయపడిపోతున్నాడు. మరి ఈ భయానికి మూలం ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా, తెలుగు భాష తీయదనం. సార్ నా పేరు గంట శశికిరణ రాఘవ సుబ్రహ్మణ్య శశివర్ణ అద్భుతమైనటువంటి ప్రసాద్ అండి. పేరంతా చెప్పారేమిటి? ఆగు తల్లి నువ్వు ఒక్కదాన్ని. నా క్లోజ్ పడుతుందని. ఓకే ఓకే నీ తాపత్రయం నీది. అరే ఎక్కడికి వెళ్ళినా కూడా అన్ని ఇంగ్లీష్ పదాలే, తెలుగు పదాలు ఎక్కడే కనపట్టలేదండి. బస్ స్టాండ్ ఏమిటండి నాకు అర్థం కాదు. బహుళ చక్ర వాహనములు ఆగు స్థలము అని పెడితే ఏమైందండి? అరే ఏమిటండి నాకు అర్థం కాదు. రైల్వే స్టేషన్ ఏమిటండి? పాడు కాకపోతే మన దరిద్రం కాకపోతేనేంటి. ధూమశకట వాహనములు ఆగు స్థలములు అని పెడితే ఏమైంది? అన్ని భాషలు మాట్లాడి 60 సంవత్సరాలు బతికే బదులు కేవలం ఒక్క భాష తెలుగు భాష ఒక గంట మాట్లాడి చచ్చిపోతే ఎవడికండి? చచ్చిపో. అదే చెప్తున్నానండి, అందుకే తెలుగు భాషని కింద నుంచి పైకి తీసుకురావడానికి కంకణం కట్టుకున్నాను. ఏమిటి? తెలుగు ఉపాధ్యాయుడు కావలెను, రొక్కము ఎంతైనా మంచిదే. పండగ ఇంతకన్నా అద్భుతమైన అవకాశం మనకేముంటుంది? అనసే నీకు ఇంకో విషయం చెప్పమంటావా? నీ యొక్క వ్యాఖ్యానము మధురానుభూతిగా, అద్భుతముగా, స్పష్టముగాను, కృత్రియముగాను ఉంటుంది. ఐఎమ్ సారీ, వాట్ యు సేయింగ్? నీ యాంకరింగ్ సో క్యూట్ అని చెప్తున్నా. ఓహ్ థాంక్యూ. ఇది కదా సార్ మన దౌర్భాగ్యం. ఏమండి నమస్కారం. మీరు ప్రాపర్ లో ప్రకటన ఇచ్చినారు కదా ఉపాధ్యాయులు కావాలనని, నేను వచ్చాను. మీరు తెలుగు మాస్టారేమిట్రా నాకు అర్థం కాదు. తెలుగు ఉపాధ్యాయుడిని, తెలుగు భాషను పైకి తీసుకురావడానికి కంకణం కట్టుకున్న ఏకైక వ్యక్తిని. అర్థమైందా? అగ్రిమెంట్ చేయాలా? నన్ను భరించాలంటే మీకు కావాలి అగ్రిమెంట్. తప్పకుండా చేస్తాను. ఇంతకీ ఆ ప్రముఖ వ్యక్తి నువ్వేనా? మరి ఎవరు? లోపల ఉన్నారు, పంపిస్తారా? పంపించండి. ఏ నేర్పించమా ఏంటి? జట్టు టైం లేట్ అవుతుందేమో కానీ టైమింగ్ లో లేట్ అవదు. అంజయ్య డార్లింగ్, నీ గురించి నేను ఒక క్యారెక్టర్ రాజా. నా కోసమే ప్లీజ్ గోమా. రేపు తెచ్చి చదువుతా. ఒరేయ్ దాన్ని కవిత అంటారా ఎవడైనా? దాన్ని ఎవడైనా కవిత అంటాడా? ఎలా ఉందో నీకు చెప్తాను రారా. ఇంతకి నీ భాషను సక్రమ భాషలో పెట్టటకు బోధించుటకు వచ్చినటువంటి ఉపాధ్యాయుడిని. టీచర్ని. టీచరా? నమస్కారం చెయ్యి అన్నట్లా. కాళ్ళకి దండం పెట్టమంటే నీ కాళ్ళకి నీకు దండం పెట్టమని నా కాళ్ళకి పెట్టమని చెప్పా. రోజు వారి నీ దినచర్య ఏమిటి? అంటే రోజు పొద్దున్న లేవగానే మీరు ఏం ఏడుస్తారండి? పొద్దున్న లేత అంచు చూస్తా. కొంటే చూపుతో కొంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా ఆపండి. ఆ తర్వాత ఏమిటి? బ్రష్ చేస్తా.
అర్జున్ చూద్దా కొంటే చూపుతో నీ కొంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దో. దాని తర్వాత టిఫిన్ చేద్దా అర్జున్ చూద్దా కొంటే చూపుతో నీ కొంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచా. హలో ఆపుతారా మీ కొంటె చూపులు? చెప్పు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర చెప్పు. డీప్ గా వెళ్ళాలంటే ముందు నీకు పట్టు కోసం అల్ నేర్పియాలి. దా ఆ అంటే ఏమిటి? అనసూయనా? కరెక్టే. ఆ అంటే ఏమిటి? ఈ అంటే ఏమిటి? అయ్యో. ఈ అంటే ఏమిటి? నీకు అనసూయ తప్ప నీకేమి తెలీదా? సరే నీకు భాష వక్ర మార్గంలో ఉంది, సక్ర మార్గంలో పెట్టాలంటే నీకు క్లిష్టమైన కష్టమైన పద్యాలు చెప్పాలి. ఇక్కడికి రా. ఉప్పు కప్పు రంగు. రంగా రంగెక్కడి నుంచి వచ్చిందిరా? ఒక్క పోలిక నుండు చూడ చూడు రుచులు చాట పెట్టు. చల్చల్లా చల్చల్లా చల్చల్లేమిట్రా నాకు అర్థం కాదు. విశ్వదాభిరామ వినురవేమా. ఇసుకలో తేమ. వీడికి పాఠాలు చెప్పమని నన్ను పెట్టింది ఇన్ని రోజులు, నాకు అర్థం కాక ఊరికే జీతం ఇస్తారా? చెప్తారా? చెప్తా. నోటికి తిరగని కొన్ని ఉంటాయి చూసావా, తిప్పుతా నీ నాలికి నట్ట తిప్పుతా. లారీలు లారీలు లారీలు. బ్రహ్మ అద్భుతమైనటువంటి కళాకారుని సృష్టించి మీ యొక్క జనకుడు ఎక్కడా? పిలువును. సార్ వీడికండి చదువు చెప్పడానికి నన్ను పెట్టినారు. రండి ఇటు రండి. ఏమిటండి వాడి ఇష్టం వచ్చినట్టు అంతా వాడిష్టం అంటారా? నన్ను పెట్టారు కరెక్టేనండి, వాడు చెప్పింది వింటలేదు. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. అర్థంగా మీరు అగ్రిమెంట్ చేశారా? తొక్కలో అగ్రిమెంట్లు పొడిచి పొడిచి అవతల పడేస్తాను. ఏమనుకుంటున్నాను నాకు అర్థంగా. నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతున్నాను. ఎవరు ఆపుతారో చూస్తాను. మాట్లాడేంటి? ఫ్యామిలీ ఫ్యామిలీ ఇంతేనారా? ఎలా తెలుగు ఈ స్కిట్ లో ముగ్గురే ఉన్నారని మీరు భ్రమపడకూడదు. లేదు లేదు, మీరు ఉన్నారని మాకు థ్యాంక్ యూ రోజా గారు, గుర్తించినందుకు ధన్యవాదములు. సో చెప్పండి. చాలా ఎంజాయ్ చేశాను అసలు. వాడు ఆ స్టైల్ ఇలా ఇలా అనుకుంటా పాట వేయగానే అసలు టైమింగ్ వాడి ఫేస్ లో. సో ఈ స్కిట్ ద్వారా అయినా అందరూ కూడా తెలుగు నేర్చుకోండి, చదవటం రాయటం మాట్లాడటం. బాగుంది. నాగబాబు గారు బాగుంది. అనసూయ నీ యాక్టింగ్ కూడా బాగుంది. థ్యాంక్ యూ. గుడ్. ఎంటర్టైన్. అబ్బాయిలు స్కోర్స్ చూద్దామా? రండి రండి. సో లెట్స్ స్టార్ట్ విత్ రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. రోజా గారు ఇస్తున్నారు. బుల్లెట్ భాస్కర్ అండ్ సునామి సుధాకర్ టీమ్. రచ్చ రవి అండ్ టీమ్ కి రోజా గారు. అదిరే అభియాన్ టీమ్ రోజా గారు ఇస్తున్నారు. రాకెట్ రాఘవ అండ్ టీమ్ కి రోజా గారు ఇస్తున్నారు. And that leaves us with Hyper Adi and Rising Raju's team. So ఇవాళ మన performer of the day is Hyper Adi, Rising Raju. It's now time to present the big 25,000 to today's performer of the day. 10,000 from Jabardast and 15,000 from Triple X detergent soap and powder, which goes to Hyper Adi and Rising Raju's team.
కాబట్టి జబర్దస్త్ గా పడుకోండి. మళ్ళీ మేము జబర్దస్త్ గా కలుద్దాం. సేమ్ టైం సేమ్ ప్లేస్. అంటిల్ దెన్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. కీప్ లాఫింగ్. బై బై.